ఆధిపత్య పోరులో బాంబుల మోతతో దద్దరిల్లిన గ్రామం అది. ఎన్నో కేసులో కోర్టుల చుట్టూ తిరిగి జైలు జీవితం గడిపిన పరిస్థితి వారిది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న స్థితి నుంచి పేడకలల్ని మర్చిపోయే స్థితికి చేరారు వారంతా. పంతాలు పట్టింపులతో కయ్యానికి కాలు దువ్విన నాటి నాయకులే ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుంటూ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న ప్రకాశం జిల్లా కొండమంజులూరు వాసులపై ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలోని కొండమంజులూరు గ్రామమిది. ఒకప్పుడు వర్గపోరు, కక్షలు, కార్పణ్యాలతో రగిలిన ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. ఈ వెనుకబాటుతనం గ్రామస్తులను ఆలోచింపచేసింది. ప్రస్తుతం వారంతా శాంతి మంత్రం జపిస్తున్నారు. దాతల సహకారం, ప్రభుత్వ పథకాలతో స్వగ్రామంలో 5,30,00,000తో అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు. జెడ్పీ, పంచాయతీ, ఉపాధి నిధులతో 46 లక్షల వ్యయంతో 1,250 మీటర్ల మేర సీసీ రోడ్లు, 10 లక్షలతో అంతర్గత రోడ్లు, శివారు ప్రాంతాలకు మట్టి రోడ్లు వేసుకుంటున్నారు. ప్రభుత్వ నిధులతో గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించుకున్నారు. మా యొక్క సర్పంచ్ చింతల విజయలక్ష్మి వచ్చిన తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసి మా యొక్క గ్రామం మొత్తం కూడా ఇంతకుముందు సీసీ రోడ్లు ఒక్క సీసీ రోడ్డు ఉండేది కాదు. అభివృద్ధి అనేది ఆమడ దూరాన్ని ఉండేటటువంటి ఈ గ్రామానికి NH5 నుంచి కోటపాడు వరకు తారు రోడ్డు నిర్మాణం కానీ ఈ గ్రామాన్ని అభివృద్ధి చాలా ప్రగతి పదంలో నడుస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాము. చాలా డెవలప్ అయింది. అలాగే అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, తర్వాత సీసీ రోడ్స్ కానీ, తర్వాత హై స్కూల్ ప్రహరీ కానీ. ఇదివరకు హై స్కూల్లోకి వెళ్ళాలంటే చాలామంది కుర్రోళ్ళు ముందాగి గందరగోళం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా నీట్గా కామ్గా ఉంది. గ్రామంలో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి దాతలు స్థలాలిచ్చారు. వీటిలో 7 లక్షల వ్యయంతో భవనాలు నిర్మించారు. పంచాయతీ భవనాన్ని 4 లక్షలతో మరమ్మతులు చేయించారు. పశు వైద్యశాలకు 7 లక్షల నాబార్డు రుణం పొందారు. జెడ్పీ పాఠశాల చుట్టూ 28 లక్షలతో రక్షణ గోడ నిర్మించుకుంటున్నారు. ఈ స్కూలు ఈ కాంపౌండ్ లేనప్పుడు ఈ అవుటర్స్ వల్ల చాలా డిస్టర్బెన్స్ గా ఉండేది. ఇక్కడే వాళ్ళు వచ్చి అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నెరవేరుస్తూ ఉండేవాళ్ళు. పశువులు గానీ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి కాంపౌండ్ అంతా పాడు చేస్తూ ఉండేవి. ఇలాంటి సమయంలో మన సర్పంచ్ గారు ఈ కాంపౌండ్ ఏర్పాటు చేశారు. కాంపౌండ్ వల్ల ఈ రోజు మేము లాక్ చేసుకోవడం వల్ల ఎవరు కూడా బయట వాళ్ళు లోనికి రాకుండా, మా ప్రాపర్టీకి ఎలాంటి భంగం కలగకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నాం. నీరు చెట్టు పథకంతో ఊరి చెరువులో 28 లక్షలతో పూడికలు తొలగించి కట్టలు బలపరిచారు. చిట్టడివిలా మారిన శ్మశాన వాటికను దాతల చేయూతతో బాగుచేశారు. ఇలా ప్రభుత్వం, దాతల దాతృత్వంతో గ్రామాన్ని బాగు చేసుకుంటున్నామని సర్పంచ్ చెప్తున్నారు. ఫస్ట్ పశువుల హాస్పిటల్ కాడి నుంచి మొదలుకుంటే అంగన్వాడీ బిల్డింగులు కానీ, డంపింగ్ యార్డు, చెరువులు అనేక రకాలుగా ఆక్రమించుకున్నారు. కానీ వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి ఏరే సాట్ ఇచ్చి ఈ గ్రామంలో ఇంకో సాట స్థలం ఉంటే వాళ్ళకి ఏర్పాటు చేయటం జరుగుతుంది. అంగన్వాడీ బిల్డింగులు, జెడ్పీసీసీ హై స్కూలు, పంచాయతీ భవనం, సీసీ రోడ్లు అన్ని చేసాం. ఇంకా చేయాలి గ్రామానికి మంచి మంచి పనులు. సంకల్పం మంచిదైతే పదుగురి సహకారం ఉంటుందన్నది పెద్దల సూక్తి. ప్రకాశం జిల్లా కొండమంజులూరు అభివృద్ధిలో అక్షరాల అదే జరుగుతోంది. అందరి సహకారంతో ఆ గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తోంది.